తెలంగాణలో మొత్తం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి ఆ పాఠ్య పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ ఇష్యూ చేసేటువంటి యూనిఫామ్లు కావచ్చు, ఇప్పటికే చాలా స్కూళ్ళకు అందినాయి. ఈసారి గతం కంటే 15% ఎక్కువ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు ప్రభుత్వం సప్లై చేసింది. అయితే ఎందుకంటే కొత్తగా ఎవరైతే స్కూళ్ళలో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి కొత్తగా చేరే విద్యార్థులకి ఆ పుస్తకాల కొరత రాకుండా ఉండేందుకు అదనంగా ఎక్స్ట్రా బుక్స్ కూడా 15% ఎక్స్ట్రా బుక్స్ ప్రింట్ చేసి ఇప్పటికే స్కూళ్ళకు పంపిస్తూ ఉంది. అయితే యూడైస్ గత గత కొన్ని సంవత్సరాలుగా అమల్లో ఉన్నటువంటి యూడైస్ అనే సిస్టమ్ ఈసారి కొంత పగడబందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, యూడైస్ ద్వారా పిల్లలకు సంబంధించిన వివరాలు ఏదైతే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే దీనికి సంబంధించినటువంటి ఇందులో నమోదు చేసుకోవాలి. విద్యార్థికి సంబంధించిన పేరు, వారి ఆధార్ నెంబర్తో సహా కలిపి దీంట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా పిల్లలకి యూడైస్ ప్లస్లో విద్యార్థి పేరు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించారు. దాని ప్రకారమే స్కూళ్ళల్లో ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్ల వాళ్ళకి సప్లై అనేది జరుగుతూ ఉన్నది. దీనికి అయితే కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికీ యూడైస్ అనేది అందులో విద్యార్థుల పేర్లు ఎన్రోల్ కావచ్చు. కొంతమంది పిల్లలకి యూనిఫామ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే యూనిఫామ్స్, బుక్స్ ఇచ్చే క్రమంలో కొంత జాప్యం జరుగుతున్నది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆధార్ కార్డు నెంబరు ఎందుకు, యూడైస్ అంటే ఏంటిది అని తెలియక కొంత కన్ఫ్యూజన్కి, కొంత వాళ్ళ గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. అయితే ఉపాధ్యాయులతోటి, స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి వాళ్ళు వాగ్వాదం పెట్టుకుంటూ, గొడవ పెట్టుకుంటూ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. అసలు 12 నుంచి, ఈ నెల 12 తారీఖు నుంచి ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు అయితే పంపిణీ చేస్తున్నారు. యూడైస్లో ఎన్రోల్ కానీ పిల్లలకు బుక్స్ ఇవ్వలేదని చెప్పేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా కొంతమంది ఉపాధ్యాయులు తెలియక అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇట్లా ఆధార్ కార్డు నెంబర్ లేకపోవడం కావచ్చు, యూడైస్లో ఎన్రోల్ కాకపోవడం కావచ్చు, అటువంటి సమస్యలను కూడా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న క్రమంలో కొందరికి తల్లిదండ్రులు ఆధార్ అప్డేట్ కాకపోవడంతో ఇప్పటికీ ఆధార్ను పొందలేకపోతున్నారు. అంటే యూడైస్లో ఎన్రోల్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేకపోవడం. దీనికి వచ్చేసి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అట్లా యూడైస్లో లేకపోవడం వల్ల వాళ్ళకి పుస్తకాలు అందే విషయంలో కొంత జాప్యం జరుగుతుంది, కొంత గందరగోళానికి గురవుతూ ఉన్నది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు అందరికీ అందడంతో పాటు కొత్తగా అడ్మిషన్ తీసుకునే, కొత్తగా స్కూల్లో చేరే విద్యార్థులకు కూడా పుస్తకాలు అందేలాగా 15 నుంచి 20% వరకు అదనంగా పుస్తకాలు ప్రింటింగ్ చేసినారు. అయితే ఈ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి యూడైస్లో ఎన్రోల్ లేకపోవడం వల్ల అందులో జాబితాలో ఉన్న వాళ్ళకి కావచ్చు, కొత్తగా చేరే వాళ్ళు కొంత ఆలస్యంగా వీళ్ళందరికీ ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాము, నోట్బుక్లు అందించిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలనేది ఒక టీచర్లు అయితే ప్రస్తుతం అంటే పాత మెథడ్ ఏదైతుందో దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి స్కూళ్ళలోనే స్పెషల్గా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక క్యాంప్ లాంటిది ఏర్పాటు చేసి ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తే ఈ యూడైస్ సంబంధించి శాశ్వత పరిష్కారము విద్యార్థులందరూ కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది యూడైస్లో అని చెప్పేసి టీచర్లు అయితే కోరుతూ ఉన్నారు. ఇదే విషయం మీద అసలు వాట్ ఈజ్ యూడైస్, దానివల్ల వచ్చే టెక్నికల్ సమస్యలు ఏంటి, దానివల్ల కొంచెం వస్తున్న గందరగోళానికి పరిష్కారం ఏంటి, అసలు యూడైస్ వల్ల ఏంటి, ఎందుకు ఆ యూడైస్ని, దాని డెఫినేషన్ ఏంటి, దానికి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యూడైస్కి సంబంధించి ఏదైతే కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం ఉందో, కొంత దాని ఏమంటారు వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నికల్గా వాళ్ళకి అర్థం కాని విషయాలను మనతో క్లియర్గా చెప్పడానికి సీనియర్ ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. మేడం, ఏంటి యూడైస్ అంటే ఏంటిది, దానివల్ల వస్తున్నటువంటి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఎట్లా చెప్పొచ్చు? యూడైస్ ప్లస్ అనేది యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో రూపొందించబడిన కార్యక్రమం. దీనిలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి 12th క్లాస్ వరకు పిల్లల యొక్క టీచర్స్ యొక్క సమగ్ర వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరచబడి ఉంటాయి. యూడైస్ ప్లస్ వచ్చిన తర్వాత మాకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని తీసుకోవాలన్నా, వాళ్ళు టీసీలు తీసుకురావాలన్నా, టీసీ తీసుకొస్తేనే మేము జాయిన్ చేసుకుంటాం అన్నమాట. అయితే అలాంటిది ఇప్పుడు ఆన్లైన్ టీసీ ఇవ్వడము, ఆన్లైన్లోనే జాయిన్ చేసుకోవటము, ఇన్పుట్ అవుట్పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా అందులోనే నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మాకు కొంచెం ఈజీగా ఉంటుంది అది. అయితే ఇది యూడైస్ అనేది, డైస్ అనేది 1994-95లో స్టార్ట్ అయింది.
తర్వాత 12-13లో యూడైస్గా మార్చారు, యూనిఫైడ్గా చేశారు. తర్వాత దీన్ని 18-19కి వచ్చేసరికి ఏం చేశారు అని అంటే యూడైస్ ప్లస్ అని, ఇది సెంట్రల్ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ స్కూల్ స్థాయిలో డేటాని విశ్లేషణ చేసి ఆ తర్వాత బ్లాక్ స్థాయి అంటే డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, అది డిస్ట్రిక్ట్ స్థాయిలో కన్ఫర్మ్ చేసిన తర్వాతనే స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది ఇందులో అంటే, ఇక్కడ మన స్కూల్లో పిల్లలు ఎంతమంది అయితే జాయిన్ అవుతారో ఇవన్నీ రికార్డ్స్ పరంగా ఏమైతే ఉన్నాయో యూడైస్ ప్లస్లో కూడా అదే ఉంటాయి. ఇక్కడ మనం మామూలుగా జనరల్గా ఏముంటుంది, ఇక్కడ ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి, స్కూల్లో అడ్మిషన్ అవుతుంది. ఆ అడ్మిషన్ రిజిస్టర్లో రాస్తారు. అదే అడ్మిషన్ని ఆన్లైన్లో చేస్తామన్నమాట. ఆఫ్లైన్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఆన్లైన్ కూడా ఉంటుందన్నమాట. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యూడేస్ అంటే వాళ్ళకు కొంత చెప్పకపోవడమా, వాళ్ళకు అవగాహన లేకపోవడం వలన ఈ గందరగోళము వచ్చే పరిస్థితి, ఎందుకు వాళ్ళకి ఆ డౌట్లు వస్తాయి యూడేస్ విషయం? అంటే యాక్చువల్గా ఇది స్టూడెంట్స్కి పేరెంట్స్కి పెద్దగా దానికి దాంతో సంబంధం లేదు. కాకపోతే ఏమవుతుందంటే అపార్ జనరేషన్ అలాంటివి అన్నప్పుడు వాళ్ళని మనం ఆధార్ కార్డు తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఏంటో కొత్తగా వచ్చినాయి అనే ఫీలింగ్లో ఉన్నారు. అసలు యాక్చువల్గా దీని యొక్క యూడైస్ యొక్క యూజ్ పేరెంట్స్కి కూడా తెలియాలి. అదేంటి అని అంటే పాలనా నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇది సెంట్రల్ లెవెల్లో మనకి ఎన్ని ఫండ్స్ అయితే ఇవ్వాలి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా నడపాలి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ తెలియాలి అని అంటే ఈ అడ్మిషన్స్ బుక్స్ రాసుకుంటూ పోతే ఎంత రాస్తూ ఉంటే మనకి కరెక్ట్ అయిన సమాచారం అందదు. కాబట్టి ఈ ఆన్లైన్ డేటా తీసుకోవడం వల్ల అయితే సమగ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే ఏంటంటే వచ్చే నిధులన్నీ కూడా మనకి ఆన్లైన్లో తెలిసిపోతాయి అన్నమాట. అది తెలుసుకుంటే సరిపోతుంది పేరెంట్స్ యూడైస్ ప్లస్ వలన. అంటే ఇవి ఎప్పటి నుంచో 80s 90 నుంచి దీని ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పటికీ కూడా అంటే విద్యార్థుల తల్లిదండ్రులకి దీని మీద అవగాహన కల్పించకపోవడం పట్ల కొంత లోపం జరిగింది అనుకోవచ్చు, కొంత నెగ్లిజెన్సీ జరిగింది అనుకోవచ్చు. తల్లిదండ్రులకి సేమ్ మన నెగ్లిజెన్సీ అనేది ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగిందనమాట. అంటే ప్రతిదీ ఇంతకుముందు ఆన్లైన్ టీసీ, ఆన్లైన్ జాయినింగ్ లేదు. ఇప్పుడు కంపల్సరీ పేరెంట్ వస్తే ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డ్రాప్ బాక్స్లో పెట్టించుకురండి అని చెప్తాం. డ్రాప్ బాక్స్లో పెట్టించుకున్నామని అంటే అదేంటి అనేది అప్పుడు తెలిసింది వాళ్ళకి. అంతకుముందు అది లేదు. ఇప్పుడు కొత్తగా ప్లస్ వచ్చిన తర్వాత ఈ ప్లస్లో ఏం చెప్తున్నాము అని అంటే మీరు ఇక్కడ టీసీ ఇచ్చినా సరే ఆన్లైన్ టీసీ పెడితేనే మేము ఇక్కడ జాయిన్ అవుతారు అనేది చెప్పడం బట్టి వాళ్ళకి అర్థమైంది. అంతే తప్ప ఇందులో కొత్తవి ఏమీ లేవన్నమాట. అంటే అసలు ఈ యూడైస్ ప్లస్ అంటే ఏందని మీరు ఇప్పటివరకు గురించి అందులో ఏమేమి ఉంటాయి, అందులో ఉండే ముఖ్యంగా ఉండే పాయింట్లు ఏంటి మేడం? స్కూల్ ప్రొఫైల్ ఉంటుంది ఇందులో. అంటే స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే బిల్డింగ్ ఎలా ఉంది, లేకపోతే ఇందులో గదులు ఎన్ని ఉన్నాయి, ఇందులో కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి, ఇందులో టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉందా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ కూడా ఏమంటారు కామన్ ఫెసిలిటీస్ ఉన్న సమాచారం మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ ఉంటుంది. స్టూడెంట్ మాడ్యూల్ అంటే ఏంటి అని అంటే పిల్లవాడు వాడి యొక్క ప్రతిదీ అనమాట. అంటే హెల్త్ చెకప్స్ దగ్గర నుంచి వాడికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. వాడికి బ్లడ్ గ్రూప్ ఏంటి, తర్వాత వాడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వస్తున్నాడు, వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి, అలాంటివన్నీ కూడా అంటే సమగ్ర సమాచారం ఉంటుంది స్టూడెంట్ది. తర్వాత దీంట్లో ఏముంటుందంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు వీడు 10th క్లాస్ అయిపోయింది, వీడు వెళ్ళిపోయాడు, వీడిని 11th క్లాస్కి పంపించేస్తాం మేము. ప్రోగ్రెషన్ యాక్టివిటీ 9th మన స్కూల్లో 6th చదువుతున్నాడు, వాడు 7th రావాలి. 7th మనం ఇంతకుముందు రిజిస్టర్లో పంపించేసేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్లో పంపించాలి. ఆన్లైన్లో మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ 6th నుంచి 7th పంపిస్తే వాడు 7th క్లాస్లో మన స్టూడెంట్ నమోదై ఉంటాడు అనమాట. అప్పుడు ఒకవేళ 7th క్లాస్లో వాడు టీసీ తీసుకుంటే ఆ టీసీని మనము లెఫ్ట్ విత్ టీసీ అని చెప్పి టీసీ ఇస్తే మీ స్కూల్లో మరి ఇంకొక స్కూల్లో వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే టీచర్ మాడ్యూల్. ప్రతి టీచర్ యొక్క క్వాలిఫికేషన్స్తో సహా మొత్తం అన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. ఈ టీచర్ ఈ స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికైనా కూడా సమాచారం అంతా కూడా అందులో ఉంటాయి. టీచర్ మళ్ళీ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా అంతే. ఒక్కరోజు మనం ఈరోజు 6th క్లాస్లో 1వ తరగతిలో జాయిన్ అయ్యాడంటే వాడు 10th క్లాస్ వరకు అదే డేటా ఫార్వర్డ్ అవుతుంది, యూనిక్ ప్రొఫైల్ అవుతుందన్నమాట. తర్వాత ఇందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మార్క్స్ ఎంట్రీ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్ ప్రోగ్రెస్లో ఇస్తున్నాము ఇప్పుడు మేము. ఇదంతా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఇందులో. ఇది తల్లిదండ్రులకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో తల్లిదండ్రులు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ టీచర్ ఏం చెప్తే అది అడ్మిషన్ అప్పుడు కానీ లేకపోతే టీసీ తీసుకునేటప్పుడు కానీ ఒక్కసారి వాళ్ళు టీచర్స్ని కలిస్తే వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా మేము తెలియజేయడానికి రెడీగా ఉన్నాము.
అంటే ఈ యూడైస్ ప్లస్ అనేది ఇప్పుడు కాదు 1993 నుంచే అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో పూర్తిగా ఆన్లైన్ అనే విధానం ద్వారా జరగకపోవడం వల్ల పూర్తిగా కూడా రిజిస్టర్లో నమోదు చేయడం, రాతపూర్వకంగా చేయడం, ఆఫ్లైన్లో చేయడం వల్ల విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు దాని మీద పూర్తి అవగాహన రాలేదు. ఇప్పుడు ఈ మారుతున్న రోజుల్లో క్రమంగా ఈ టెక్నాలజీ ఇదంతా కూడా అన్ని విషయాలు స్కూల్కి సంబంధించిన కావచ్చు ప్రతి విషయంలో టెక్నాలజీ ఆన్లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందులో నమోదు పరిస్తే ఎంత స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉన్నది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, బాలికలు ఎంతమంది, బాలులు ఎంతమంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈ వివరాలన్నీ ఉంటే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఇట్లాంటి బుక్స్ సంబంధించి ఇష్యూ చేసేటప్పుడు కావచ్చు, స్కూల్ డ్రెస్సులు ఇలా సంబంధించిన ప్రతి స్కూల్కి సంబంధించిన ప్రతిదీ ఏది ఉన్నా వాళ్ళు ఇష్యూ చేసే క్రమంలో ఈ వివరాలన్నింటినీ ఆధారంగా తీసుకొని ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యూడైస్ ప్లస్ అనేది ఉపయోగకరమే ఉంటుంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన రాలేదు, కానీ ఇకపై వాళ్ళు పూర్తిగా దీని మీద అవగాహన కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకుంటాం, ఆ ప్రయత్నం చేస్తామని అయితే ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.